సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము గల తండ్రి, మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అపారమైన నీ కృపను, నీ కనికరాలు మా పట్ల ఉంచి భయానకమైనటువంటి దుస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, బలహీనమైన సందర్భాలు, శరీరాలు మాకు సహకరించక వ్యాధుల చేత, రోగాల చేత, శ్రమల చేత, కష్టాల చేత తలడిల్లిపోతున్న మా జీవితాలలో మీరు మాకు తోడై ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రివి, గడిచిన వారమంతయు నీ అపారమైన కృపా వాకిళ్లలో మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఈ పునరుద్ధాన దినములో మేమందరము కూడా నీ పాదాలు చెంతకు చేరుకొని దివ్యమైన నీ మాటలు మేము ధ్యానించటానికి సన్నద్ధమవుతూ ఉండగా నీ కృపా సంపత్తిని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు వినుబుద్ధిని మాకు పుట్టించి ఆలోచన శక్తిని పెంపొందింపచేసి నీ మాటల వైపు మేము మనసు పెట్టగలిగినట్లుగా నీ సహాయము మీరు మాకు అందించమని ప్రార్థిస్తూ వచ్చిన వారందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇకను అనేక మంది రావలసిన వారు ఉన్నారు కనుక వారిని ఆకర్షించి మీరే నడిపించుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రాంగణం అంతటిలో నీ మహోన్నతమైన కృపను మా పట్ల ఉంచి మమ్మను భద్రపరిచి కృప చూపించి మేలు దయచేయమని, సహాయం ఇమ్మని ఈ మనలు మా ప్రభును ప్రియ రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీకేలు వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఈ పునరుద్ధాన దినములో దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యమును ప్రేమించి ఆసక్తితో చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన చేతుల్లో ఉన్నాం. గడిచిన కొన్ని వారాల నుండి ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆ అంశం ఏంటంటే, భక్తుడైనటువంటి యోసేపు జీవితంలో దేవుడు అతనిని దీవించడానికి గల కారణం, దేవుడు అతనిని ఆశీర్వదించడానికి గల కారణాన్ని మనం ఒక్కొక్క సంగతిని మనం ఆలోచిస్తూ వచ్చాం. అందులో ప్రాముఖ్యంగా యోసేపు, నీవు ఐగుప్తు దేశంలో రాజు అయ్యావు కదా, ఐగుప్తు దేశానికి నువ్వు అధికారిగా అయిపోయావు కదా, యోసేపు నువ్వు ఎంతగా దీవించబడడానికి కారణం ఏంటయ్యా అని అడిగితే యోసేపు 2 మాటలు తెలియపరిచాడు ఈ సమాజానికి. అందులో మొదటి మాట గత 3 వారాలు మనం విన్నాం. ఏంటా మాట అంటే, నేను ఎందుకు దీవించబడ్డాను అనంటే, ఎందుకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అనంటే, నేను ఒక బానిసగా అమ్మబడిన నేను ఈ దేశానికి, ఈ ఐగుప్తు దేశానికి ఎందుకు నేను ఒక రాజుగా, యజమానునిగా, ధనవంతునిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాను అంటే మొదటి కారణం మనం ఆలోచన చేశాం. నేను దేవునికి భయపడేవాడను, నేను దేవునికి భయపడమే నేర్చుకున్నానయ్యా, అందుకే నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అంటాడు యోసేపు. అయ్యా, భయపడ్డం అంటే అర్థం ఏంటయ్యా అంటే మనం విన్నాం, చెడుతనానికి దూరంగా బ్రతకడమే దేవునికి భయపడడం. నెక్స్ట్, దుష్కార్యములు చేయకుండా ఉండడమే దేవునికి భయపడ్డాం. మూడవది, పాపము చేయకుండా పాపానికి దూరంగా పారిపోవడమే నేను దేవునికి భయపడ్డాం. అంటే నా ఆశీర్వాదానికి గల కారణం ఏంటో తెలుసా, నేను దేవునికి భయపడడం నేర్చుకున్నాను అన్నాడు. ఇక రెండవ సంగతి, బాబు యోసేపు గారు, మీరు ఎందుకు దీవించబడ్డారండి? మీరు ఐగుప్తు దేశానికి రాజు ఎలాగయ్యారో, మీరు బానిసగా వెళ్ళారుగా, ఆ దేశంలో ఉన్నారు కదా, ఆ దేశంలో బానిసగా వెళ్ళిన మీరు ఆ దేశానికి ఎందుకు మీరు అంత ఉన్నతమైన శిఖరానికి వచ్చారు అంటే
ఈ దినాన్ని మరొక సంగతి మనకు నేర్పుతున్నాడు. ఏంటో తెలుసా? తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. చాలండి. ఇప్పుడు యోసేపు రెండవ సంగతి చెప్తున్నాడు. రెండవ సంగతి ఏంటి? యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్న సందర్భం. మనసు పెట్టండి. యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఏంటి సందర్భం అంటే, తన తండ్రి అనేటువంటి యాకోబు గారు చనిపోయాడు అంటే చనిపోయాడని అనకూడదు కానీ నిద్రించాడు. ఇప్పుడు యాకోబు గారు చనిపోయిన తరువాత యాకోబు గారి యొక్క సమాధి కనాను దేశములో వాళ్ళు పాతి పెట్టడానికి ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వెళ్ళారు. కనాను దేశం వెళ్ళిన తరువాత ఏం జరిగింది అంటే, ఇప్పుడు తండ్రిని పాతి పెట్టిన తరువాత, అమ్మా వినాలి, యోసేపు ఏ దేశంలో ఉంటున్నాడు? ఐగుప్తు దేశంలో. చెప్పండి, ఏ దేశం? ఐగుప్తు దేశంలో. ఏ దేశానికి రాజు? గట్టిగా, ఐగుప్తు దేశానికి రాజు. అతని సొంత దేశం ఏది? కనాను దేశం. చెప్పండి, ఏ దేశం? ఇప్పుడు కనాను దేశానికి తన తండ్రిని పాతి పెట్టి తిరిగి వచ్చాడు. తండ్రిని పాతి పెట్టేశాడు. ఇప్పుడు బయలుదేరి వచ్చాడు. బాగా వినండి. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆదికాండంలో దయచేసి 50వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యోసేపు తన తండ్రిని పాతి పెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. బాగా వినండి. ఇంతకీ ఎక్కడ పాతి పెట్టారు? అది ఎక్కడుందా వచనం? దయచేసి ఇదే 50వ అధ్యాయం 5వ వచనం. 50వ అధ్యాయం 5వ వచనం. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను. ఎక్కడటండి? కనానులో. అమ్మాయి పని చేయట్లేదు చూడు బాబు. కనానులో. ఏటట? కనానులో అంటే కనాను దేశంలో పాతి పెట్టబడి వచ్చిన తర్వాత, మనసు పెట్టండి, ఇప్పుడు తండ్రి చనిపోయాడు. బాగా వినాలి. ఇప్పుడు ఎవరున్నారు? యోసేపు గారి యొక్క తమ్ముడైన బెంజమీను, పైన ఉన్నటువంటి 10 మంది అన్నయ్యలు. యాకోబు గారికి ఎంతమంది సంతానం? గట్టి చెప్పండి. 12 మంది సంతానం. ఇప్పుడు ఎవరున్నారు తెలుసా? 11 మంది ఎదురుగా నిలబడ్డారు. ఈ 11 మందికి గుండెల్లో దడ. వాళ్ళకి ఒక భయం వచ్చేసింది. మా నాన్నున్నాడు, యోసేపు దగ్గరికి వచ్చాం, రాజు అయిపోయాడు, ఇప్పుడు అధికారం గలవాడుగా ఉన్నాడు. మా తమ్ముడికి మేము ఏం చేసాం తెలుసా? కీడు చేశాం. వాడిని చాలా బాధ పెట్టాం, వాడిని చాలా హింసలు పెట్టాం, చివరికి వాడిని చంపేయడానికి కూడా పన్నాగాలు పన్నాం. ఇవన్నీ వాడు మనసులో ఉండిపోతాయి. అమ్మ వినండి, ఎక్కడ ఉండిపోతాయి? మనసులో ఉండిపోతాయి. ఇప్పుడు మా నాన్న ఉండేవాడు కాబట్టి, మా నాన్న బట్టి కొంచెం ఆగుతాడని నమ్మకం ఉంది. ఇప్పుడు మా నాన్న కూడా లేడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈడు మనల్ని చంపేస్తాడేమో అని భయపడి, అమ్మ వినాలి, ఎవరండి? తమ్ముడైన యోసేపు అన్నలను ఏం చేస్తాడు? చంపేస్తాడేమో అని భయపడి ప్రాణభయముతో తలడిల్లిపోతూ ఉన్నారు. ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటో తెలుసా? తమ్ముడి దగ్గరికి వెళదాం, వెళ్ళి ఏం చేద్దాం తెలుసా? తమ్ముడు అంటగలేదుగా. ఎందుకంటే ఆ దేశానికి ఎవరితడు? చెప్పండి, రాజు కదా. అంచేత సాహసం చేయలేకపోతున్నారు. మీరు 42వ అధ్యాయం దగ్గర నుండి 50వ అధ్యాయం వరకు మీరు చదివితే, యోసేపుని సొంత అన్నీలే సాగిలపడ్డారు. చెప్పాలి, ఏం పడ్డారు? సాగిలపడ్డారు. రెండవది, యజమానుడు అని పిలిచారు. యజమానుడా అని పిలిచారు. ఏమండి వినాలి, అంటే పిలుపులో తేడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటో తెలుసా? తమ్ముడి దగ్గరికి వెళ్ళి యోసేపు దగ్గరికి వెళదాం. అయ్యా నాన్న బ్రతికున్నప్పుడు, వినండి, ఏమైనప్పుడు? బ్రతికున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఏమన్నాడో అని మాటలు చెప్తున్నారు చూడండి. 50వ అధ్యాయంలో 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు ఏం బట్టి
పగబట్టి. అమ్మా మనసు పెట్టండి. ఏం బట్టి? పగబట్టి మన మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకేం జరిగిస్తాడు? నిశ్చయముగా మనకేం చేస్తాడు? కీడు జరిగించుననుకుని. ఏమండి వింటున్నారా? వీళ్ళ మనసుల్లో భయం ఏంటో తెలుసా? మన మీద తమ్ముడు ఏం పెట్టుకుంటాడు? గట్టి చెప్పండి రా, ఏం పెట్టుకుంటాడు? ఒక్క నిమిషం. మనం ఒకనాడు యోసేపు మీద ఏం పెట్టుకున్నాం చెప్పండి? పగ పెట్టుకున్నాం. ఇప్పుడు టైం వచ్చింది యోసేపుకి మన మీద ఏం పెట్టుకుంటాడు? పగ పెట్టుకుంటాడేమో. రెండవది, మనము చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా ఏం చేస్తాడు? అమ్మ మనసు పెట్టండి. వీళ్ళ భయం ఏంటో తెలుసా? మనము కీడు చేశాం కనుక ఖచ్చితంగా యోసేపు ఏం చేస్తాడు? మనకి కీడు చేస్తాడు. మనం పగ పెట్టుకున్నాం కనుక ఇప్పుడు యోసేపు కూడా ఏం చేస్తాడో పగ పెట్టుకుంటాడని చెప్పి ఒక ప్లాన్ చేశారు. ఏంటా ప్లాన్? చదువుదాం చూడండి. యోసేపునకు ఇలాగ వర్తమానము పంపిరి. అమ్మా వినాలి. నీ తండ్రి అమ్మా మన తండ్రి అనాలిగా. మీరు పాయింట్ ఏమని పట్టుకున్నారా? వీళ్ళు ఏమనాలి? యోసేపు ఎవరో? యోసేపు ఎవరండి? వీళ్ళ సొంత తమ్ముడు. ఇప్పుడు ఏమనాలి? మన తండ్రి అనాలిగా. వీళ్ళు చేసిన కీడు, వీళ్ళు చేసిన పాపం, వీళ్ళు చేసినటువంటి ద్రోహం, తమ్ముడిని చంపాలనుకున్న ఆ కసితో చేసిన ప్రయత్నం వీళ్ళని మన అనిపించటం లేదు. వాళ్ళ మధ్య బంధాన్ని దూరం చేసింది. వాళ్ళు ఏమని మాట్లాడతారు తెలుసా? మళ్ళీ చదువుదాం చూడండి. యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో అమ్మా వింటున్నారా? మీరు యోసేపుతో ఏంటట? నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనేను. ఏమండి వింటున్నారు? మనసు పెట్టాలి. వీళ్ళకి ఇప్పుడు ధైర్యం సరిపోవడం లేదు. తమ్ముడి ఎదుట నిలబడే ధైర్యం లేదు. తమ్ముడికి చేసిన కీడును బట్టి, తమ్ముడికి చేసినటువంటి ద్రోహాన్ని బట్టి వీళ్ళ మనసులు భయం వచ్చేసాయి. మన మీద యోసేపు పగబెట్టుకుంటాడు. ఖచ్చితంగా మనకేం చేస్తాడు చెప్పండి? కీడే చేస్తాడు. అమ్మా బైబిల్ కూడా ఇదే చెప్పింది. మనుషుడు ఏమి విత్తునో గట్టి చెప్పండి ఆ పంటనే కోస్తాడు. వీళ్ళ భయం ఏంటో తెలుసా? మనము కీడు చేశాం కాబట్టి మనకేమి తిరిగి వస్తుంది? కీడే వస్తుంది. మనం పగబెట్టుకున్నాం కాబట్టి మనకు కూడా ఏమొస్తుంది? పగే వస్తుంది. దైవ జనాంగమా, యోసేపు క్రైస్తవ జీవితానికి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన దైవజనుడుగా లేక ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకు కనబడతాడు. యోసేపు జీవితాన్ని మనం చాలా చక్కగా మనం అధ్యయనం చేస్తే మన ఆత్మీయ జీవితాలు ఎంత బాగుంటాయో, ఎంత సుందరంగా ఉంటాయో. వీళ్ళు కీడు చేశారు, వీళ్ళు ద్రోహం చేశారు. అన్నలే తమ్ముడిని చంపాలనుకున్నారు, కుట్ర చేశారు, గోతులో పడేశారు. చచ్చిపోయాడు అనుకున్నారు. మరలా ఒకడు జాలి చేసుకొని ఐగుప్తు దేశానికి అమ్మేశారు. వీడు పేడబోయింది అనుకున్నారు. అలాంటి సందర్భాలన్నీ తమ్ముడికి ఏమేమి చేశారో అవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ధైర్యం చాలడం లేదు, వాళ్ళ మనసులు అంగీకరించడం లేదు. ఇప్పుడు ఏమని వర్తమానం పంపుతున్నారో తెలుసా? నీ తండ్రి బ్రతుకున్నప్పుడు మీరు వెళ్ళి చెప్పండి, అన్నీలు తప్పు చేశారు, వాళ్ళని క్షమించమని చెప్పమని నాన్న చెప్పాడు. వినండి, ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు యోసేపుకి ఎవరంటే గౌరవం? నాన్నంటే గౌరవం. ఎవరు చెప్తే వింటాడు? వీళ్ళ అభిప్రాయం ఎవరు చెప్తే వింటారు? ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. నాన్న చెబితే వింటాడని ఎందుకు అనుకున్నారు వీళ్ళు? ఏమండి ఎందుకు అనుకున్నారండి? మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న. యోసేపుకి వాళ్ళ నాన్న ఏది చెబితే అది వింటాడు అని చెప్పి ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నారంటే
మీరు పాట వినేసిన వైపు తీక్షణంగా చూస్తున్నారు కనుక మళ్ళీ నేనే చెప్తాను. ఎందుకు అనుకున్నారంటే చిన్నప్పటి నుండి యోసేపు అంటే ఎవరికి ఇష్టం? తండ్రికి ఇష్టం. అతనికి నిలువటంగి చక్కటి అంగి గుట్టించాడుగా, ఎక్కువగా ప్రేమతో చూశాడుగా. అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమను ఎవరి మీద పంచాడు? యోసేపు మీద. అందుచేత ఇప్పుడు ఎవరిని అడ్డు పెట్టుకున్నారు వీళ్ళు? తండ్రిని. చెప్పండి రా, ఎవరిని? తండ్రిని అడ్డు పెట్టుకుని అన్నారు, నాన్న చెప్పాడు. వీళ్ళని వదిలేయమని నాన్న చెప్పాడు, నీ తండ్రి చెప్పాడు. వీళ్ళల్లో ఉన్న భయం, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆందోళన యోసేపు వర్తమానం పంపింది. దైవ జనాంగమా, నిజానికి యోసేపు స్టేజ్ ఏంటో తెలుసా? అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అన్నలను ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఎందుకంటే ఐగుప్తు దేశానికి అతడు ఎవరు? ఆల్మోస్ట్ రాజుగానే ఉన్నాడు. పేరుకే రాజు ఒకడు. అక్కడ రాజ్యాధికారం అంతా ఎవరిదంటే యోసేపుదే. ఇప్పుడట బాగా వినండి, ఒక క్రైస్తవుడు ఎట్లా ఉండాలో తెలియపరుస్తున్నాడండి. ఒక వ్యక్తి ఎలాగుండాలో తెలియజేస్తున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితం యోసేపు నేర్పుతున్న పాఠంలో ఉంటే ఎంత మేలో. ఈరోజు మన జీవితాలు అట్లా లేవు కాబట్టి గైబిలైపోతా ఉన్నాం. మనసు పెట్టాలి. ఏమంటాడు తెలుసు ఇక్కడ? చదువుదాం మాటలు చూడండి ఒకసారి. ఆ మాటలు చదువుదాం చూడండి. కాబట్టి దయచేసి నీ తండ్రి ఏమండి, నీ తండ్రి దేవుని దాసులు, నీ తండ్రి దేవుని దాసులు. మేము కొడుకులు అంటున్నారా, దాసులు అంటున్నారా? గట్టి చెప్పండి. దాసులు అంటున్నారా, కొడుకులు అంటున్నారా? దాసులం. నిజానికి ఎవరేళ్ళో? కొడుకులో. ఇప్పుడు ఇలా పలికే మాటలు చూడండి. నీ తండ్రి దేవుని దాసులను అపరాధము క్షమించుమనిరి. ఏమండి, ఏం క్షమించు? అపరాధాన్ని క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ పాఠం. ఇప్పుడు యోసేపు అట అన్నలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే, అన్నల్లో ఉన్న భయము చూస్తుంటే, అన్నల్లో ఉన్న గలిబిలు చూస్తుంటే యోసేపు గట్ట ఏడుపు వస్తుందట, ఏడుస్తున్నాడట. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేది ఎవరో తెలుసా? తన రక్త సంబంధికులు, తన అన్నలే మాట్లాడుతున్నారు, బ్రతిమలాడుతున్నారు, ప్రాణ భయముతో ఉన్నారు. దైవ జనాంగమా, మన జీవితాల్లో ఈ స్థానంలోకి మీరు రండి ఒకసారి. ఉదాహరణకి కాసేపు నేనే యోసేపును అనుకోండి. ఇక్కడ ఉన్నవాళ్ళే నా అన్నయ్యలు అనుకోండి. నాకు అన్యాయం చేశారు, ద్రోహం చేశారు, అపకారం చేశారు, చంపేయాలనుకున్నారు. చివరికి నా పీడ వదిలించుకోవడానికి నన్ను ఐగుప్తు దేశానికి ఏం చేశారు? అమ్మేశారు అనుకోండి. ఇప్పుడు ఏళ్ళే నా ఎదురుగుండా వస్తే నేనేం చేస్తాను? ఏం చేస్తానండి? అన్న, తమ్ముడా, ఇవేమీ చూడను. ఆ రోజు నన్ను మీరు ఇలా చేశారు కదరా అని చెప్పి నేనేమైనా మాట్లాడండి, ఏమైనా చెయ్యగలను, చేస్తాను కూడా. మన ఆత్మీయ జీవితాల్లో ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న మాట పట్టింపు వస్తేనే క్షమించలేవు నీవు. చిన్న మాటకి, చిన్న విషయాలకి మన అందరి జీవితాలలో కోపానికి, ఆవేశానికి చోటిస్తున్నామే. ఇప్పుడు ఎంత కీడు చేసిన వాళ్ళు ఎదురుగా ఉన్నారు, ఎంత కీడు చేసిన వాళ్ళు, ఎంత అవమానం చేసిన వాళ్ళు, ఎంత అపకీర్తి చేసిన వాళ్ళు, చివరికి లేకుండా చెయ్యాలని కుట్ర పనినోళ్ళు అక్కడ మీకు ఉన్నాయి. వాళ్ళు ఎంతంత చేశారో, కపటంగా ప్రవర్తించారు, చెడుతనముతో ఉన్నారు, అవమానించారు, పగ, ద్వేషం, అసూయలతో యోసేపును చంపాలని గుంటలో పడేసి 20 తులముల వెండికి ఐగుప్తు దేశం అమ్మేశారు. మేలు చేశారా? వీళ్ళందరూ కీడు చేశారా? గట్టి చెప్పండి. కీడు చేశారు. ఇప్పుడు అతనికి అవకాశం వచ్చింది. ఇతను ఏం చేయగలడు? ఏమైనా చెప్పండి, చెయ్యగలడు.
కానీ మీరు 42వ అధ్యాయం దగ్గర నుండి 50 అధ్యాయాలు చదివితే దాదాపు 5-6 మార్లు యోసేపు తన అన్నలను చూచి, తండ్రిని చూచి, తమ్ముడిని చూచి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. తన అన్నలే తన ఎదుట దాసులుగా నిలబడితే చూడలేకపోతున్నాడు. వాళ్ళు పడుతున్న భయానికి, వాళ్ళు పడుతున్న గలిబిలికి, వాళ్ళు చెందుతున్నటువంటి ఆ స్థితికి అమ్మ గమనించాలి. యోసేపు కన్నీళ్లతో వాళ్ళ ఎదుట నిలబడ్డాడు. చూడండి ఎన్ని మార్లు ఏడ్చాడో. చిన్న మాట చదువుదాం. ఆదికాండము 42వ అధ్యాయం 24 వచనం. ఆదికాండము 42వ అధ్యాయం 24 వచనం. అతడు వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి ఏమండి అన్నలను చూడగానే ఏమొస్తుంది? ఏడుపండి. వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మీద పగ లేదండి, వాళ్ళ మీద ద్వేషం లేదు. అది ఎదుటిగా ఉన్న వాళ్ళు కీడు చేసిన వాళ్ళండి, ఎదుటిగా ఉన్న వాళ్ళు చంపాలనుకున్న వాళ్ళండి, ఎదుట ఉన్న వాళ్ళు ఇతని క్షేమమును చూసిన వాళ్ళు కాదండి. ఇప్పుడు ఇతనికి ఏం రావాలి? కోపం రావాలి. అమ్మా మనసు పెడుతున్నారా? కానీ ఇతనికి వచ్చేది ఏంటి? జాలి, కన్నీరు. వాళ్ళని చూస్తుంటే కన్నీరు కారుస్తున్నాడు. చాలా దినాల తర్వాత వచ్చారు వాళ్ళు, అందుకేనట వాళ్ళు చూసి కన్నీళ్లు గార్చాడట. అదే 43వ అధ్యాయం 43వ అధ్యాయంలో 30వ వచనం 43:30. అప్పుడు తన తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి. ఏమండి ఏ వెతుక్కుంటున్నాడు? ఎంత విచిత్రం చూడండి, ఎంత విచిత్రం అంటే మన జీవితాలలో మన దుఃఖం కూడా ఎదుటివాడికి తెలియకూడదండి. కొన్నిసార్లు నా ఆత్మీయ జీవితంలో చాలాసార్లు కొన్ని సంఘటనలు గుర్తుంటాయి, మర్చిపోలేను. నేను ఎక్కువ ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకునే సందర్భాల్లో కొంతమంది భక్తులు చేసిన మాట్లాడి తెలుసా? ఆడవాళ్ళకి ఏడుతున్నాడు ఏటరా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసో తెలియదో? మనం ఏడిస్తే చాలామంది ఏమంటారో తెలుసా అండి? ఆదరించే వాళ్ళకంటే అవమానం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి. యోసేపు జీవితంలో మనం చూడవలసిన సంగతులు మన ఆత్మీయ జీవితాలకు అద్భుతమైనటువంటి బాటలు. నా జీవితం కూడా కొన్నిసార్లు గుర్తు చేసుకుంటాను. ఏడ్చిన రాత్రులు ఉన్నాయి, ఒంటరిగా కూర్చున్న రోజులు ఉన్నాయి, శ్రమలు అనుభవించిన రోజులను తాళలేక, చూడలేక, తట్టుకోలేక హృదయ వేదనతో కన్నీళ్ల మధ్య నలిగిన రోజులున్నాయి, లోపల కుమిలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. దైవజనాంగమా, ఇప్పుడు యోసేపట చోటు వెతుక్కుంటున్నాడట. ఏం చేయడానికి? ఏడవడానికి చోటు వెతుక్కొని ఏం చేశాడు? చదువుదాం చూడండి. గదిలోనికి వెళ్ళి ఏంటి ఇల్లు ఏం చేశాడట? ఏడ్చాను. నెక్స్ట్ అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్నుత. అంటే ఎంత దుఃఖం వస్తుంది? అణుచుకోలేనంత దుఃఖం. అన్నయ్యలు కనపడగానే, తన తమ్ముడు కనపడగానే, తండ్రి కనపడగానే ఆ వేదన ఆపుకోలేక కన్నీళ్ల మధ్య తన జీవితాన్ని పెట్టినటువంటి యోసేపు మన కళ్ళకు ఒక ఆదర్శంగా కనబడుతున్నాడు. మనసు పెట్టాలి. పగ రావడం లేదు యోసేపుకి, కోపం రావడం లేదు, కక్ష రావడం లేదు యోసేపుకి. యోసేపుకి ఏమొస్తుందో తెలుసా? కన్నీళ్ళు. తన అన్నీలు తన ఎదుట నిలబడ్డారో, అదే నీలాంటోడు నాలంటోడు అయితే, ఎరా ఆ రోజు ఏం చేశారా మీరు? ఆ రోజు ఏ పని చేశారా? మనం చిన్న చిన్న విషయాలకి నన్ను క్షమించండి ఆ మాటలు మనం మాట్లాడతాం. ఆ రోజు నాడు ఎంత చేశాడు తెలుసా అంటాం మనమండి. మాట్లాడండి అంటాంగా. చిన్న చిన్న విషయాలు పగ పెంచుకుంటాంగా, కక్షలు పెంచుకుంటాంగా, చిన్న చిన్న వాటికి క్షమించే గుణాలు మన దగ్గర లేవు కదా.
దైవ జనాంగం మనసు పెట్టాలి. యోసేపు, నువ్వెందుకు దీవించబడ్డావయ్యా? ఎందుకు దీవించబడ్డానంటే, మొదటి సంగతి నేను దేవునికి భయపడ్డాను. రెండవ సంగతి, నేను ఎందుకు దీవించబడుతున్నానో తెలుసా? నేను ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను. ఉదాహరణకి నెగిటివ్కి పాజిటివ్ తేడా చెప్తాను. బాగున్నారా మాస్టర్, బాగున్నారా అన్నారనుకోండి, ఆయన ఆన్సర్ ఏం చేయాలి? బాగున్నానండి అనాలా. పక్కకి వెళ్ళి, చూసావా ఇంతమంది ఉండగా నన్ను అడుగుతున్నాడు బాగున్నావా అని, అంటే నేను బాగోలేదన్నమాట. మరి మేము చెడిపోయాం, మేము ఇలాగ అన్నాడు అనుకోండి. అది అంటే బాగున్నావా అనే పదం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఎలాగనా? క్షేమ సమాచారం తెలుసుకునే మాటగా తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మన మనసులు బాగోపోతే సీరియస్గా ఉన్నారటరా, చెడుగా కూడా తీసుకోవచ్చు. మన జీవితాలలో దేనినైనా క్షేమంగానే ఆలోచించు, మంచిగానే ఆలోచించు. నాకు పెద్ద జబ్బు ఉండేదండి, ఏదైనా అంటే ఎక్కువ ఆలోచించుకోవడం. ఇంకా మామూలుగా కాదు, నిద్ర కూడా పట్టేది కాదు. ఊహల్లోకి వెళ్ళిపోయేవాడిని, ఊహల్లోకే. ఇక నిద్ర పట్టేది కాదు, భోజనం ఉండేది కాదు, ఏదేదో ఊహించుకునేవాడిని. ఇప్పుడు దేవుని కృపెట్టు చెప్పమంటారా? 1000 మాటలు వినబడినా దేవునికే మహిమ కలుగునుగాక, అది నా బాణి. ఇక నేను ఆలోచించాను, అయిపోయింది. ఆలోచించే పని అయిపోయింది. ఇప్పుడు పని ఏంటో తెలుసా? మనము ఎలాగున్నామో అదే మీకు చాలాసార్లు చెప్తున్నాను. ఎదుటోడు ఎలాగున్నాడు మనకు అనవసరం, మనం ఎలాగున్నామో అదే మనకు కావాలా. మనం ఎలాగున్నాం, మంచిగా ఉన్నాము లేదా? ఎదటోడు ఎలాగుంటే మనకెందుకు? ఎదటోడు కక్షలతో ఉన్నాడో లేకపోతే నీ మీద పగతో ఉన్నాడో ఎలాగుంటే నీకెందుకండి? నువ్వు ఎలాగున్నావు? క్షేమంగా ఉన్నావా? మంచిగా ఉన్నావా? అది చాలు. నీ జీవితంలో ఆశీర్వాదానికి అదే మలుపైపోద్ది. అది నేను ఉన్నతముగా నిలబెడుతుంది, నీ స్థానాన్ని స్థాయిని మార్చేస్తుంది. యోసేపు పరిస్థితి అదే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. వచ్చాడు, అణుచుకున్నాడు, మళ్ళీ ఏం చేశాడు? భోజనము వడ్డించుడని చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి ఏమండి, ఇప్పుడు శత్రువులకి ఏం చేస్తున్నాడు చెప్పాలా? భోజనం వడ్డిస్తున్నాడు. ఏమండి మీరు బాగా వినాలే. అన్నలు శత్రువులుగా అతని కళ్ళ ముందు కనబడుతున్నారు. అతని స్థానం ఏంటో తెలుసా? ఇప్పుడు యోసేపును ఏమైనా చెయ్యగలడు. ఇంకా మాట చెప్తాను, అవసరమైతే చంపేయగలడు కూడా. ఎందుకంటే అంత ఏముంది చెప్పండి? అధికారం ఉంది. చెప్పాలి ఏముంది? అధికారం ఉంది. అతనికి హోదా ఉంది, అంతటి హోదా ఉంది. అతడు ఏమైనా చెయ్యగలడు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీళ్లు తెచ్చుకుంటున్నాడు, కృంగిపోతున్నాడు, వేదనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరొక మాట చూడండి, 45వ అధ్యాయము దయచేసి 45వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, మొదటి నుంచి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుణ్ణి వెలుపలకు పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అంటే ఏం చెప్తున్నాడు? ఒరే బాబు, మీరు కంగారు పడిపోతున్నారు కానీ, మీరు గలిబిలు అవుతున్నారు కానీ, అన్నీలారా నేను ఎవరినో తెలుసా? నేనురా. మీరు అమ్మేశారు. అమ్మా వింటున్నారా? మీరు అమ్మేశారు కదా, ఆ యోసేపును నేనే. ఇంకా జారిపోయింది. ఇప్పుడు ఏంటది చెప్పండి? గుండె. ఇప్పుడు ఇంకా జారిపోయింది, డైరెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు నేనే చెబుతున్నాడు వాళ్ళకి. కింద వచ్చిన చదువుతాం చూడండి. అతడు ఎలుగెత్తి ఏడవగా
ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును ఇప్పటి వరకు ఆపుకున్నాడు, కాసుకున్నాడు. దుఃఖము బయటికి రాకుండా లోపల ఏడ్చాడు. ఇప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టుగా కన్నీళ్లు రాల్చేశాడు. మీరు అన్నీ ఒకెత్తి అయితే అన్నీల పరిస్థితి ఎలా ఉందో చూడండి. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు అమ్మా ఏం పడి తొందరపడి అతనికి ఉత్తరము ఏమి ఇయ్యలేకపోయిరి. బాగా వినండి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్త మనసు పెట్టండి. ఇప్పుడు డైరెక్ట్ అయిపోయాడు. అరే నేనే మీ తమ్ముణ్ణి, మీ రమేశ్వరుణ్ణి నేనే. అమ్మా మనసు పెడుతున్నారా? వీళ్ళ గుండెలు జారిపోయాయి. మనం కీడు చేశాం, మనం వాడికి మీద పగ పెంచుకున్నాం, మనం వాడి మీద అసూయ చూపాం, వాడి మీద కుట్రలు పన్నాం, వాడిని చాలా చాలా బాధలు పెట్టాం, వాడికి చాలా హింసలు చేశాం. ఇప్పుడు ఆ తమ్ముడు చాలా ఉన్నతమైన స్థానములో ఉన్నాడు. అందుచేత వాళ్ళ గుండెలు ఎలాగైపోయినాయి తెలుసా? కరిగిపోతున్నాయి, భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెయ్యగలడు, ఆ స్థానానికి వెళ్ళిపోయారు. అందుకే యోసేపు ఏమంటున్నాడు చూడండి. అంతటా యోసేపు, అబ్బా ఏమి ప్రేమ అండి, ఏమి ప్రేమ! కీడు చేసిన వానికి తన తమ్ముడైన యోసేపు అన్నలు కీడు చేస్తే ఆ కీడు చేసిన అన్నలను ఎంత ప్రేమిస్తున్నాడో మీరు మనసు పెట్టాలి. ఈరోజు కుటుంబ బంధాలలో ఆస్తుల కొరకు చంపేసుకుంటున్నారు అన్నదమ్ములే కదండి. తల్లిదండ్రులను చంపేస్తున్నారండి కొడుకులే. తల్లిదండ్రులను మోసం చేస్తున్నారండి ఆస్తుల కొరకు. ఈరోజు కుటుంబాలలో సంతోషాలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. ఒకరికొకరు దెప్పి పొడుచుకుంటున్నారు, ఒకరినొకరు అవమానం చేసుకుంటున్నారు, ఒకరినొకరు కించపరుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు. దైవ జనాంగమా, ఈరోజు యోసేపు యొక్క జీవితం క్రైస్తవ లోకానికి ఒక ఆదర్శవంతమైన జీవితం. అతని జీవితం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు అన్నలను ప్రేమతో ఏం చేశాడట? దగ్గరకు రండని చెప్పి తన సహోదరుతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అమ్మా వినాలి, మీరు అమ్మేసిన యోసేపును చెప్పండి. అమ్మేసిన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు ఏం పడొద్దు, దుఃఖపడద్దు. ఎవరైనా అనగలరా అండి? కీడు చేసినోడిని అనగలరా? చిన్న ఒక గజం ముక్క మన దారిలో కలిస్తేనే నరికేసుకునే బ్యాచ్లుగా ఉన్న మన జీవితాలలో మనిషే లేకుండా చేయడానికి కుట్ర పన్ని అంత భయంకరంగా హింసలు పెట్టిన వాడిని క్షమించగలడా? ఇంకొక మాట చెప్తాను, అన్నలతో ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడండి. నిజానికి ఇతని హోదా మారింది, ఇతని స్థితి మారింది. ఒక్క మాట నేను చెప్పాలండి, మీరు ఎంత ఎత్తైనా ఎదగండి, కానీ మీ విలువ మీరు ఎత్తిన ఎదుగులో లేదు, మీరు కలిగి ఉన్న ప్రవర్తనలో ఉంది. అపర కోటీశ్వరుడైనా కూడా చాలా వినయంగా ఉంటాడు, విధేయతగా ఉంటాడు. అందుకే లోకంలో సామెత ఉంది, అన్నీ ఉన్నా అకట అదన గట్టి చెప్పరాదా, అణిగిమణిగి ఉంటుందట. ఏమీ లేనా అకట అమ్మా పేలిపోద్దా? ఎప్పుడు పేలిపోయింది? ఎగిరెగిరి పడద్ది. పేలిపోదు నాన్న, ఎగిరెగిరి పడద్ది. అన్నీ ఉన్నాకేం చేద్దే? అణిగిమణిగి ఉంటుంది. అంత పేలిపోలాగా ఉన్నావే,
రైట్ మనసు పెట్టండి. పేలిపోదు, అణిగిమణిగి ఉంటుంది. అన్నీ ఉన్నవాడు అణిగే ఉంటాడు. ఈరోజు మన జీవితాలు ఏంటో తెలుసా అండి, మనకున్నది చిన్నదే. చిన్న చిన్న విషయాలకి మనం ఎంత కఠోరమైన మనసుకి వెళ్ళిపోయామో. నన్ను క్షమించాలండి, మీరు ఏమనుకోకండి. మనం ఇది చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా. నేను కాబట్టి నారాయణమూర్తి గారితో మాట్లాడతలేదు, నేను కాబట్టి సూరణ కాపు గారితో మాట్లాడతలేదు, నేను అని ఫీల్ అవుతున్నావే, నన్ను క్షమించాలి. ఎప్పుడైతే నీలో ఈ మనసు స్టార్ట్ అయ్యిందో, నీలో ఉన్నది దేవుడు కాదు, నీలో ఉన్నది సాతానుడే. నీలో ఉన్నది దేవుడు కాదు, నీలో ఉన్నది సాతానుడే. అంటే నేను నడిపించేది దేవుడు కాదు, దేవుడు నడిపించే మనిషి అయితే నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? మనసు పెట్టండి, క్షమాగుణంలోనికి వచ్చేస్తావు, క్షమించే గుణంలోకి వస్తావు. ఒకవేళ మీకు లేదనుకుంటున్నారా? మీకు ఉంది. ఎలా తెలుసు? నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు రాలేదా గొడవలో? నీ ఇంటిలో ఎన్నిసార్లు నీ భార్య నువ్వు మాట్లాడుకోలేదు? ఎన్నిసార్లు తల్లి పిల్లలు మాట్లాడుకుండా లేరు? ఎన్నిసార్లు అన్నదమ్ములు మాట్లాడుకోకుండా లేరు? కానీ ఏదో ఒక సమయంలో, ఏదో సందర్భంలో మరలా కలిశారా లేదా? చెప్పండి, మాట్లాడరా? కలిశారా లేదా? కలిశారు. మరి అక్కడెందుకు కలిశారు? అది కుటుంబం అని నీకు అర్థమైంది. మరి ఎక్కడెందుకు కలవడం లేదు? ఎక్కడ నీకు కుటుంబం అనే సంగతి నీకు అర్థము కాలేదు. అమ్మా, అసలు నిజమైన కుటుంబం ఏదో తెలుసా? ఇళ్ళ దగ్గర ఉండే మన కుటుంబం కాదండి, ఇది మన కుటుంబం. ఇది ఆత్మీయమైన కుటుంబం, ఇది దేవుడు కట్టిన కుటుంబం. అమ్మా, నీకున్న భౌతిక సంబంధమైన కుటుంబాలు నీ వెంట వస్తాయో లేదో తెలీదు, కానీ సంఘంలో ఉన్న నీవు ఉన్నావే, నువ్వు ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికమైన కుటుంబాలు. ఎఫెసీ పత్రిక తెరవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక త్వరగా ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఈ మాటలే జ్ఞాపకం చేస్తూ ఎఫెసీలకు ఆ సంగతిని వివరిస్తూ అద్భుతమైన మాటలు తెలియపరిచాడు. 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, మనదొక ఆత్మీయమైన కుటుంబం. అందుకే ఈ కుటుంబంలో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు, పగలు ఉండకూడదు. మరి కోపాలు ఉండొచ్చు, బైబిల్ చెప్పింది. కొన్నిసార్లు కోపం వస్తుంది. అందుకే బైబిల్ ఏముందో తెలుసా? అందరు గట్టి చెప్పండి, కోపపడుడి కానీ, అది వినబడింది కదా నాకు, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. అంటే కోపము వెనకాల ఏముంది? పాపం ఉంది. కోపపడుడి. నా ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? కోపపడుడి, కానీ సూర్యుడు అస్తమించే వరకు కోపాన్ని మాత్రం కలిగి ఉండొద్దు. సూర్యుడు ఉదయించినప్పుడు స్టార్ట్ అయిన కోపం అస్తమించే సమయానికి ఏమైపోవాలట? పోవాలట. యోసేపు జీవితం ఒక అద్భుతమైన పాఠము దేవుని పిల్లారా. ఇప్పుడు అన్నలతో చెప్తున్నాడు, నేనే, మీరు కంగారు పడకండిరా. వినండి, మనసు పెట్టండి, కంగారు పడకండిరా, నేనే. ఇదిగో నన్ను ఎందుకు అమ్మేశాను అనుకుంటున్నారా? ఇదిగో ఎంత అద్భుతంగా ఉంటా చూడండి. ఈ మాటలు చదువుతాం చూడండి. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు ఏం పడద్దు? దుఃఖపడద్దు. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. నన్ను వినాలి. పాజిటివ్ థింకింగ్ అంటారు దీనిని. నీ జీవితంలో వచ్చే శ్రమలకు, నీ జీవితంలో వచ్చే కష్టాలకు నీవు ఆలోచించవలసిన సంగతులు ఇవే. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇదిగో మీరు కంగారు పడద్దు, దిగులు పడద్దు. ఎందుకో చెప్పనా? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. దేని కొరకు పంపాడు? ప్రాణరక్షణ కొరకు మీకంటే ముందుగా నేను పంపబడ్డాను. మీరు వేదన పడొద్దు, దుఃఖపడొద్దు, కంగారు పడొద్దు, మీరు అవేమి ఆలోచించొద్దు. అమ్మా, మనసు పెట్టాలి. మీరేమి అది ఆలోచించొద్దు, మీరు గలిబిలవ్వద్దు. దేవుడు నన్ను ప్రాణరక్షణ కొరకు ఏమండి, ఒక శత్రువు కనబడితే, ఏమండి, కీడు చేస్తుడు కనబడితే ఈ మాటలు మనం
పలకగలమా చెప్పండి? పైగా వద్దనుకొని వదిలేశారండి వీళ్ళు. వీడితో ఇక లేడు అనుకున్నారండి, వీడితో పని లేదు అనుకున్నారండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి మారిపోయింది. మనసు పెట్టాలి. వీళ్ళ పరిస్థితి మారిపోయింది. మనసు పెట్టండి. వీళ్ళ స్థితిగతులు మారిపోయాయి. వీళ్ళు ఇక వీడు లేడు, ఇక వీడు మనకు వద్దు అనుకున్నారు. ఎవరినైతే వద్దనుకున్నారో, ఎవరైతే కాదనుకున్నారో, ఎవరికైతే ద్రోహం చేశారో, ఎవరికైతే కీడు చేశారో, ఇప్పుడు వాడే వాళ్ళందరికీ ఏమయ్యాడు? దిక్కయ్యాడు. పైగా వాడు అంటున్నాడు, మీరు గలిబిలు కాకుండా కంగారు పడకండి, ఇదిగో నన్ను ప్రాణరక్షణ కొరకు మీకంటే ముందుగా పంపాడు. ప్రాణరక్షణ కొరకు మీకంటే ముందుగా పంపాడు. ప్రాణరక్షణ కొరకు మీకంటే ముందుగా నేను వచ్చాను. అక్కడ తాగలేదండి, ఇంకా సేద్యమైనను లేని సంవత్సరములు. మనసు పెట్టండి. చదువు నాన్న. ఇంకా ఇది వచ్చును, ఇంకా వచ్చాను మిమ్మును ఆశ్చర్యముగా మిమ్మును. ఏమండి, వినాలి వినాలి. ఇదిగో నేను ఎందుకు వచ్చాను తెలుసా అన్నలారా? నేను ఎందుకు వచ్చాను తెలుసా? కరువు రాబోతుందని చెప్పాలి. ఇలా కూర్చోండి నాన్న, అలా కూర్చోండి. ఏం రాబోతుందని? కరువు రాబోతుందని మీకంటే ముందుగా మీకు ప్రాణరక్షణ కొరకు. వినాలి, ఏ రక్షణ కొరకు? ఇలా చెప్పుకున్నాడు ఎవడైనా ఉంటాడా అండి? అమ్మ, ఎవడైనా ఉంటాడా? ఇది నన్ను మీ జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, కష్టంలో ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, ఇదిగో ఈ శ్రమను బట్టి నాకు దేవుడు ఈ బాధలు పెట్టాడు, ఇగో ఈ స్థాయికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? నీ స్థాయి స్థానము దేవుడు ఎలా మారుస్తాడో నీకు తెలియదు. నీ స్థాయి ఎలా మార్చబడుతుందో తెలీదు. ఈరోజు నువ్వు తృణీకరించబడి ఉండొచ్చు, ఈరోజు నువ్వు ద్వేషించబడి ఉండొచ్చు, ఈరోజు నువ్వు అవమానపరచబడి ఉండొచ్చు, ఈరోజు నీకున్న కష్టాలు, నీకున్న వేదనలు నిన్ను కృంగదీసి అవమానకరమైన పరిస్థితుల్లో నిలబెట్టవచ్చు. అయితే యోసేపు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఏంటో తెలుసా? పగతో, కక్షతో, ద్వేషంతో, అసూయతో, భయంకరమైనటువంటి హింసతో అతన్ని అప్పగించినటువంటి అన్నలతో ఏమన్నాడు తెలుసా? రే బాబు, కరువు వస్తుందని తెలిసి ఈ కరువులో మిమ్మును పోషించడానికి నన్ను ముందు పంపాడు. పలకగలడా? ఒక సంవత్సరమా అమ్మా? ఒక సంవత్సరమా? దాదాపు 30 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. ఎన్ని సంవత్సరాలు? గట్టి చెప్పండి. 30 సంవత్సరాలండి. 17వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు ఎంత యవ్వన వయసు, ఎదుగుతున్న వయసు, యవ్వన వయసు. సంతోషాలు యోసేపుకు లేవు, సరదాలు యోసేపుకు లేవు, అనురాగం యోసేపుకు లేదు, ఆప్యాయత యోసేపుకు లేదు. కుదురించలేదండి యోసేపుని. శ్రమలే శ్రమలు, బాధలే బాధలు, ఎక్కడికెళితే అక్కడే కష్టం. బ్రతకడానికి, బ్రతికి ఉండడానికి కారణాలు కనిపించటం లేదు అతనికి. ఏమైపోతాడండి అలాంటి వాడు? మీకు ఏమని అర్థమవుతుందా? అతడు కష్టాలు చూడడం లేదు, కష్టాలు చూడడం లేదు, శ్రమలు పట్టించుకోవడం లేదు. అతడు వాడుతున్న పదం చూడండి. ఇదిగో మీకంటే ముందుగా పంపాడు. ఎందుకు పంపాడో తెలుసా? మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శాసముగా నిలుపుటకును, ప్రాణముతో కాపాడుటకును. అందరు నాతో చెప్పండి, దేవుడు. సౌండ్ పెంచి, దేవుడు. వినబడడం లేదు. దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అంటే ఇవన్నీ నాకు ఎవరిచ్చారంటున్నాడు చెప్పండి? మీరు ద్వేషించినా, మీరు నన్ను కష్టపెట్టినా ఇవన్నీ మీరనుకుంటే చేయలేదు, మీతో చేయించినాడు ఎవరో? దేవుడు. ఇంకెంత అద్భుతంగా ఉంటుందంటే ఈ మాట. ఇది నాతో గట్టి చెప్పండి, అందరు నాతో చెప్పండి. కాబట్టి, ఇంకా సౌండ్ పెంచి, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎవరు పంపారు? దేవుడే కానీ మీరు కాదు. ఎంత ఊరట వచ్చేసిందండి వీళ్ళకి, ఎంత ఊరట వచ్చేసిందండి. అమ్మా, మనసు పెట్టాలి.
ఎంత ఊరటనిస్తున్నాడు చూడండి. అంటే నా శ్రమలకు, నా కష్టాలకు నాకు దేవుడు అనుమతి ఇచ్చాడు. ఈ బాధలన్నీ నాకు దేవుడు అనుమతి ఇచ్చాడు. అంటే నేను ఎవరి వైపు చూస్తున్నానో మనసు పెట్టండి. నువ్వు లేవా కష్టంలో? ఒక్కొక్క తల్లిని, ఒక్కొక్క చెల్లిని, ఒక్కొక్క కూతురిని, ఒక్కొక్క సహోదరిని పక్కకు పిలిచి సహోదరుని అడిగితే ఎన్ని బాధలు చెబుతారండి మీ కుటుంబాల గురించి, ఎన్ని శ్రమలు చెబుతారండి మీ కుటుంబాల గురించి. ఇది నా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇది నా దేవుడు చెబుతున్న మాటలో, ఇదిగో యోసేపు అంటున్నాడు, ఇవన్నీ ఎవరు అనుమతి? దేవుని అనుమతి. నీ ఇష్టమయ్యా, నువ్వు ఎంతకాలం నన్ను శ్రమ పెడతావో, ఎంతకాలం ఇబ్బంది పెడతావో, ఇదిగో ఎంతకాలం నన్ను ఇలాగ ఉంచుతావో, ఎంతకాలం నా జీవితం ఎలాగుంటుందో, ఇదిగో నీ ఇష్టమయ్యా. మీకు ప్రారంభంలో చెప్పాను, మనల్ని పుట్టించునుడు దేవుడే, పోషించేది దేవుడే, నడిపించేది దేవుడే, ఆయుష్ ఇచ్చేది దేవుడే. బ్రతికి ఉండాలంటే కూడా ఎవరి కృప ఉండాలి? దేవుని కృప. పాజిటివ్ థింకింగ్ అండి ఇది. నా మీద ఎవడైనా చెయ్యేసాడంటే ఆ చెయ్యడానికి అనుమతి ఎవరివ్వాలి? దేవుడే. అర్థమైనా చెప్పనా? సాతానుగాడు కంప్లైంట్ చేస్తున్నాడు, ఏమయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. పరలోకంలో మీటింగ్ జరుగుతుందట. వాడంటాడు, అయ్యా నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. సరే, అంత బాగుంది, ఇంతకీ ఏం చేస్తున్నావు? ఇదిగో నా ఓడున్నాడు తెలుసా, నా సేవకుడు ఉన్నాడు తెలుసా, వాడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించాడు, భయభక్తులు గలవాడు. అన్నీ నాకు తెలుసయ్యా. ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి అతడు లేడు, ఊరకనే లేడు. ఎందుకున్నాడో చెప్పనా? నీవు అతని కలిగిన సమస్తానికి చుట్టూ ఏం వేసావు అంటే, ఇప్పుడు వాడి టార్గెట్ ఏంటి? ఆడింటికి భద్రత ఉండకూడదు. సాతానుడి టార్గెట్. అమ్మా నీ మీద కూడా టార్గెట్ చేశాడు సాతానుడు. నీ ఇంటికి భద్రత లేకుండా, నీ ఇంటికి సుఖము లేకుండా, నీ ఆత్మీయ జీవితంలో నీవు శ్రమలకు, కష్టాలకు అణపబడి దేవునికి దూరం అయిపోతావు టార్గెట్. ఇదిగో శత్రువు కనబడుతున్నాడు యోసేపుకి, కానీ శత్రువుని కూడా ఎలా మారుస్తున్నాడు చూడండి. ప్రేమతో మారుస్తున్నాడండి. ఇవన్నీ నాకు ఎవరిచ్చారు? చెప్పండి. నువ్వు అనుకుంటే తల్లి నీ ఇష్టం ప్రభువా, నీ ఇష్టం. మనకు నచ్చిన పాట, ఏమిచ్చినా నీకు వందనాలే, ఏమి ఇవ్వకపోయినా స్తోత్రాలే. మనస్ఫూర్తిగా మనందరూ గట్టిగా పడదామా? ఏమిచ్చినా నీకు వందనాలే, ఏమి ఇవ్వకపోయినా స్తోత్రాలే. ఒకవేళ నువ్వు నాకు ఏమి ఇవ్వడం లేదా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలు. ఏమని ఇస్తే నీకు వందనాలయ్యా. ఒక మాట నేను చెప్పాలి, శ్రమలు లేని జీవితాలు నీ ఇంటికి తలుపు తడుతూనే ఉంటాయి. నువ్వు భరించలేని శ్రమలు అనుభవిస్తూనే ఉండాలి. యోబు గురించి 40 సంవత్సరాలండి. ఎవడు భరిస్తాడు శ్రమ? ఒకరోజు అయితే ఎవడని భరించగలరు. 40 సంవత్సరాలు అంటున్నారు చరిత్రకారులు. 40 సంవత్సరాలు విపరీతమైన శ్రమ. భార్య లేదు, దూరంగా ఉంది, పిల్లలు చచ్చిపోయారు, శరీరం అంతా బలహీనమైన పరిస్థితి. ఇది నేను మీకు యోసేపు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపులో ఉన్న పాజిటివ్ థింకింగ్ ఏంటో తెలుసా? అతనుకున్న ఆ చక్కటి ఆలోచన ఏంటో తెలుసా? నా జీవితంలో వచ్చిన పరీక్షలన్నిటికీ దేవుడు ఏమిచ్చాడు? అనుమతి ఇచ్చాడు. చెప్పాలి, ఎవరిచ్చారు? ఒక రకంగా చెప్పన అన్నలతో అంటున్నాడు, ఇది మీరు చేసిన పని కాదు, దేవుడే మీ చేత చేయించాడు.
ఎందుకు చేయించాడు చెప్పనా? మీకు ప్రాణరక్షణగా ఉండడానికి నన్ను పంపాడు. ఇప్పుడు మీకు అర్థంగా చెప్తాను. నేను గొప్పోడిని అంటున్నాడా, మీకు దాసుడిని అంటున్నాడా? గట్టి చెప్పండి. ఇతడు అధికారంగా ఉన్నాడా, దాసుడుగా ఉన్నాడా? వీళ్ళు ఎలాగున్నారు? సాగిల పడుతున్నారు, వచ్చి యజమానుడు అంటున్నారు. అన్నయ్యలే యజమానుడా, రాజా, సాగిల పడుతూ కాళ్ళకు మొక్కుతూ వాళ్ళ స్థాయి దాసరకపు స్థాయి. కానీ తమ్ముడు అంటాడు, మీకు నేను దాసుడను. బా, ఏం అద్భుతం అండి! నేనే మీకు దాసుణ్ణి, మీ ప్రాణరక్షణ కొరకు నేను ముందుగా దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. అమ్మా, అయ్యా వింటున్నారా? మీ జీవితాల్లో శ్రమలు ఉన్నాయి, నేను కాదనడం లేదు. బాధలు ఉన్నాయి, నేను కాదనడం లేదు. వ్యాధులు ఉన్నాయి, కాదనడం లేదు. కానీ ఒక్క మాట జ్ఞాపకం చేయనా, దేవుడు కొన్నిసార్లు నీకు అనుమతి ఇచ్చాడేమో. ఎందుకు అనుకోవడం లేదు? దేవుడే నీకు అనుమతి ఇచ్చాడేమో. అందుకే నీ ఆత్మీయ జీవితంలో ఏముండాలో తెలుసా? యోబు గ్రంథం ఒకసారి తెరవండి. యోబు గ్రంథంలో యోబు పలికిన ఒక అద్భుతమైన మాట చదువుదాం. మన ఆత్మీయ జీవితానికి బాటగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథంలో యోబు గారు పలికిన ఒక శ్రేష్టమైన మాట ఏమంటున్నాడు చూడండి దయచేసి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారం దేవుడు అందరు చెప్పండి ఈ మాట. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను ఏం చేయనుగాక, నలుపునుగాక. ఏం చెయ్యి? నీ ఇష్టము తండ్రి, నన్ను నలుపు. చేయి జాడించి. చాలు నాన్న, నీ ఇష్టానుసారముగా నన్ను నలుపు. నీ ఇష్టమేదో అదే చెయ్యి తండ్రి, నీ ఇష్టానుసారంగా నన్ను నలుపు. నీకు ఏది ఇష్టం అది చెయ్యి. ఎంత కలేజా ఉండాలండి. ఆస్తి పోయిందండి, నిలబడగలవా నీవు? ఆస్తే పోయింది. ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండి ఉండినా. ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండి ఉండినా. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి, అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా పొందలేదా? అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయాడు అన్నాడే యోబు. అన్నీ మరలా పొందలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన దేవుడు నీతో ఉన్నాడు, ప్రాణం పెట్టే దేవుడు నీతో ఉన్నాడు. ఒకవేళ శ్రమలకు అనుమతిస్తే నువ్వు అనుభవించు. చంద్రమ్మ గారు నన్ను ఇంటికి పిలిచింది. అయ్యా మా ఇంటికి రండి అయ్యా, ఒకసారి వచ్చి ప్రార్థన చేసేయాలండి అయ్యా. ఆమె చాలా బలహీనరాళ్ళు. మేము దారిలో వచ్చేటప్పుడు కూడా అనుకున్నాం, కొంతమంది కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి. ఒకవేళ నేను ఫోన్లు చేయలేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది మా కష్టాలు కనబడుతున్న ఇళ్ళే ఉన్నాయి. కానీ యోసేపు ఏంటో తెలుసా? ఆ కష్టాలనే ఇష్టంగా స్వీకరించాడు. అది గొప్పతనం. కష్టాలను కూడా ఎలా స్వీకరించాడు? ఇష్టంగా. యోబున్నాడే, యోబు కూడా కష్టాలను ఇష్టంగా అనుభవించాడు. ఇదిగో నన్ను నువ్వు నలుపు నాయన. ఇంకో మాట అంటాడు, చదువుతారా యోబు గ్రంథంలో? ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. యోబు గ్రంథంలో మళ్ళీ ఈ మాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చదివితే మీరు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. 13 నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనంగా ఉండండి. వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారు, రే నువ్వు మంచోడు కాదురా, నీ బుద్ధి మంచిది కాదు, నీ క్యారెక్టర్ మంచిది కాదు, అందుకే ఇలాగ అయిపోయావు.
నీ జీవితం అసలు మంచిది కాదు, అందుకే ఇలాగ అయిపోయావు అంటున్నారు. ఇతడు అంటాడు, మీరు మౌనంగా ఉండని మాట్లాడొద్దు అంటూ, నా మీదకి వచ్చినది ఏదో. ఒకసారి గట్టి పలుకుతారా ఈ మాట? నా మీదకి వచ్చినది ఏదో వచ్చునుగాక. రాని అన్నాడా వద్దన్నాడా? మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా తీసేయి, వద్దు. తట్టుకునే శక్తి, ఒకవేళ ఇది నీ చిత్తం అయితే దీన్ని తట్టుకునే శక్తిని నాకు ఈ నాయన. ఏ శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైనా తట్టుకునే శక్తిని. 30 సంవత్సరాలు ఎంత శ్రమ, ఎంత శ్రమ. ఎవరు ప్రేమించారు? తండ్రా? అన్నలు ఉన్నారా? తల్లుందా? ఒక ఇంటికి కూలోడుగా, బానిసగా అమ్మబడి పనోడుగా పనిచేసేవాడిని తీసుకొచ్చి పనికొచ్చేవాడిగా మార్చి ఆ దేశానికి ఏం చేశాడు దేవుడు? అతన్ని రాజుగా చేశాడు. మొన్న ఒక ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్, ఓ మీటింగ్కి వెళ్తే, నన్ను క్షమించండి ఏమనుకోవద్దు ప్లీజ్, ఏడ్చేస్తున్నాడు. 3 పిల్లలు. వాళ్ళ ఆవిడ ఫోటో చూపించాడు. చాలా అందంగా ఉంది, తెల్లగా అందంగా ఉంది. పరిస్థితులు బాగోలేదని గల్ఫ్ దేశాలు పంపేశాడు. మొదటి సంవత్సరం డబ్బులు వచ్చేసాయి, రెండో సంవత్సరం 6 నెలలు డబ్బులు వచ్చాయట. ఇంకా అక్కడి నుంచి ఫోన్ కూడా వస్తలేదట. ఏంటని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఆవిడ పరిస్థితి అంతా మారిపోయిందట. చివరికి ఎట్లా మారిపోయిందంటే, పబ్లిక్ న్యూస్లో 2 సేట్ల మధ్య అసలు ఏమో కాదు అన్నట్టుగా ఆమె స్థాయి మారిపోయిందట. అంటే సేట్లకి ఆమెకు ఒక దాసరాలు అయిపోయిందనమాట. అమ్మాయి పుష్పత అయింది, ఒక అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, ఒక అబ్బాయి చదువుతున్నాడు, 3 పిల్లలు. ఏడుస్తున్నాడండి. ఆ కుటుంబంలో ఉండే ఆ శోధనకి ఆ ఫోటో చూపించి ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. అయ్యా నా కుటుంబం ఇలాగ అయిపోయిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదయ్యా, నేను ఎటు పోవాలి కూడా నాకు తెలియడం లేదయ్యా. తాజా వార్త ఏంటంటే, ఇక రాను ఎవరినన్నా పెళ్లి చేసుకోందట ఫోన్ చేసి. నిన్ను ఎవడు పంపమన్నాడు, నన్ను పంపించావు, నువ్వు పెళ్లి చేసుకోందంట. పరిస్థితులు మారిపోయినాయి. దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో మెసేజ్ అయిపోయింది, నన్ను దైవజనుడు ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా మన వాక్యాలు మీకు తెలుసు కదా, వాక్యం అయిపోయింది, రెండో మెసేజ్ చెప్పాలి. అయ్యగారు మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం మెసేజ్ మార్చాలి అయ్యగారు అన్నాడు. ఏ అన్నాను. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు వస్తారు తెలుసా? ఆయా ప్రాంతాల నుంచి, ఆయా ప్రదేశాల నుంచి వస్తారు. ఈ మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు కాదు. అందుకే హెచ్చరికలకు సంబంధించి మనం ఏది చేయకూడదు. వాళ్ళకి ఏం చెప్పాలంటే, దేవుడు నిన్ను దీవించుగాక అంటే నీ కానుక పెరుగుతుంది. దేవుడు నిన్ను లేపునుగాక అన్నావా, నీ కానుక రాదు. నిజంగా ప్రసంగం మార్చాను, కానుకలు వచ్చేసాయి. ముందు మెసేజ్ కానుకలు రాలా. నన్ను భోజనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రెండో మెసేజ్ తీసుకొచ్చాడు. అది లైవ్ ఇచ్చారు. నేను లైవ్లో మాట్లాడాను, మీకు గుర్తుందో, యోగ గ్రంథం మీద మాట్లాడాను. అప్పుడు యోగ గ్రంథం మీద మాట్లాడాను, దానికి కానుక రాలా నాకు. రెండో మెసేజ్ చేశాను, కానుకలు వచ్చేసి. ఎందుకంటే చెప్పాడు ఏమనాలట, ఏదైనా నేను దీవించుగాక అంటే కానుకలు వస్తాయంట. హెచ్చరిక చేస్తే కానుకలు రావంట. అందుకే కొన్ని చోట్ల హెచ్చరికలు పట్టించుకోరు. కానీ ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? నీ జీవితంలో శ్రమలు వచ్చాయంటే అనుమతి ఎవరిచ్చారని. ఒక మాట అడుగుతున్నాను, ఏమనుకోకండి. నీ తల వెంట్రుకలో ఒకటి నల్లగానైనను, అమ్మా కొంచెం రిపీట్ చేయండి, తెల్లగానైనను నల్లగానైనా నువ్వు
లేవు. చెయ్యాలంటే ఎవరు చేయాలి? అందుకే యోసేపు తన అన్నల ఎదుట నిలబడి మాట్లాడుతున్న మాట కంకులో చేస్తున్నాను. మీకంటే ముందుగా ఇదిగో మీరు నన్ను పంపలేదు, నన్ను పంపింది ఎవరు? నన్ను ఎవరు పంపించారు? దేవుడే. అంటే నా శ్రమలో అనుమతి ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. శ్రమ పెట్టింది మీరు కాదు, దేవుడు అంటున్నాడు. క్షమిస్తున్నాడు తన అన్నలను. భయపడుతూ గుండె తడతో ఉన్న వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చి మీరు ధైర్యంగా ఉండండి, ఇదిగో ఇవన్నీ చేసింది, ఇక్కడ నన్ను పంపించింది మీరు కాదు, ఎవరో? దేవుడే. అంటే 30 సంవత్సరాల శ్రమలన్నీ దేవుడే ఇచ్చాడా? దేవుడే ఇచ్చాడు అంటున్నాడు. అమ్మా, నువ్వు కూడా శ్రమలో ఉన్నావు. నీ మాట నా మాట ఏమై ఉండాలి తెలుసా? మరొక మాట చదవండి యోబు గ్రంథంలో. యోబు గ్రంథం దయచేసి 13వ అధ్యాయం 15వ వచనం. 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అంతే. నీ నిరీక్షణ, నా నిరీక్షణ ఏమంటే బాబు ఈయన బాధలు వచ్చే అస్సలొద్దు. అందరు గట్టి చెప్పండి, ఇదిగో నాకు వినపడింది కదా, ఇదిగో నాకు ఇంకా వినపడుతుంది కదా, గట్టి నోరు తెరవకూడదా? ఇదిగో ఆయన నన్ను చంపినను. ఏంటది? నన్ను చంపేసిన నేను ఆయనను ఏం చేయను? ఆయన్నే కనిపెడతా, ఆయన దగ్గర కనిపెడతాను. నువ్వేమైనా సరే, నువ్వేం చేస్తావో నీ ఇష్టం ప్రభువా, నేను మాత్రం నిన్నేం చేయను, వదలను. నువ్వు చంపేసినా మళ్ళా జ్ఞాపకం చేసి ముగిస్తాను. నీ దేవుడి దగ్గర ఇదే మాట ఉంచు. నువ్వు ఏ శ్రమలోనైనా ఉండు, అయ్యా నా భర్తను, నా భార్యను, బిడ్డలను, కుటుంబాన్ని ఇచ్చినవాడు నీవే. అనుమతిస్తే, శ్రమలు అనుమతిస్తే తట్టుకునే శక్తిని, వ్యాధినిస్తే తట్టుకునే శక్తిని, రోగమునిస్తే తట్టుకునే శక్తిని, దరిద్రతనిస్తే తట్టుకునే శక్తిని, ఏదైనా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నన్ను చంపేసిన ఆ మాట మరి చదువుతున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతాను. ఆయన సన్నిధిని, అందరి మాట చెప్పండి, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచును. ఇప్పుడు ఎక్కడ రుజువు చేసుకుంటాను? ప్రభువా నా ప్రవర్తన న్యాయమని నీ దగ్గరే రుజువు చేసుకుంటాను. మనుషులందరూ ఏమంటారు? పలానా ఆవిడ రోగం అయిపోయిందంటే అందుకే అయిపోయింది, ఆడందుకే ఎలాగైపోయాడు, ఈడిందుకే ఎలాగైపోయాడు అంటారుగా. మనుషుల మాటల వైపు కాదు, అనుమతి ఇచ్చినాడు ఎవరో? గట్టి చెప్పండి, దేవుడే. నీకు సహాయం చేసేవాడు కూడా ఎవరు? దేవుడే. ఇప్పుడు యోసేపు ఎవరి మీద పెడుతున్నాడు? ఈ అనుమతి ఎవరిది? దేవునిది. యోసేపు, నీ ఆశీర్వాదానికి కారణం ఏంటయ్యా? దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిచానయ్యా. అర్థమైందా? దేవుడు నన్ను ఎలా నడిపిస్తే అలా నడిచాను. ఇప్పుడు మీకు కూడా చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడు. నిన్ను నువ్వే దేవుని చేతిలో పెట్టేసుకో. ప్రభువా నీవు తప్ప నాకు దిక్కెవరో లేరయ్యా. నువ్వు నన్ను చంపినా బ్రతికించినా ఏది ఇష్టమో అదే చెయ్యి. ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టాను. 30 సంవత్సరాలు అనుభవించాడు శ్రమలు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఏం పొందాడు అతడు? రాజరకం పొందాడు. నీ స్థాయి మారుతుంది, నీ స్థానం మారుతుంది, నీ స్థితి మారుతుంది. నీవు దేవుని కొరకు నిలబడితే. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. యోసేపు జీవితంలో నుండి కొన్ని పాఠాలు మేము వింటున్నాము తండ్రి. అవి మా ఆత్మీయ జీవితాలకు బాటగా మలచబడడానికి మీరు సహాయం చేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు నాయన. అన్ని శ్రమలు అనుభవించిన యోసేపు, ఇది నా దేవుని అనుమతి, నా దేవుడే నాకు ఇచ్చినటువంటి అవకాశం అని, ఇక్కడికి నడిపించిన వాడు దేవుడేనని క్షమాగుణముతో తన సహోదరులను క్షమిస్తూ, కక్షల మధ్య, పగల మధ్య, ద్వేషాల మధ్య తమ్ముడికి అన్యాయం చేసినటువంటి అన్నలతో
బాధింపబడిన యోసేపు నిలబడి ప్రోత్సహిస్తూ వారిని ధైర్యముగా మాట్లాడిన మాటలు మేము గమనించాము తండ్రి. యోబు గ్రంథంలోంచి కూడా కొన్ని మాటలు విన్నాం. ఇదిగో నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడతానని. మా ఆత్మీయ జీవితాలు కట్టిన దేవుడవు నీవే నాయన, నిలబెట్టే దేవుడవు కూడా మీరే. మేము శ్రమలకు కృంగిపోకుండా, బాధలకు నాయన మేము లోబడకుండా, సాతాను వేసిన పన్నాగాలకు మేము చెక్కబడకుండా నీ వాక్కు చేత నడిపించి భద్రపరిచి మా ఆత్మీయ జీవితాలు కట్టుమని మమ్మల్ని నిలబెట్టుమని నీ సహాయం చేత మమ్మల్ని భద్రపరిచి కాపాడి కృప చూపించమని, మేలు దయచేయమని, మహా ఉన్నతమైన నీ నామములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, నీ శక్తి కలిగినటువంటి నామములో మీరు మాకు తోడై ఉండి జయమును దయచేయమని, కృపయో క్షేమమును కనికరమును చూపించగల మీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘననామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.